మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల తర్వాత ఏర్పడిన 2014లో ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసమే రైతాంగం కోసం పనిచేస్తామని చెప్పారు. ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత మేటిగడ్డ అన్నారం ప్రాజెక్టులు కుంగిపోయాయి 3 సంవత్సరాలకే అని చెప్పి తెలంగాణలో మొన్న ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీలో విస్తుపోయే నిజాలు చెప్పారు ఇంజనీర్లు. ఆ నిజాలు ఏంటంటే, మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ చెప్పినట్లు మేము కట్టామని చెప్పి ఇంజనీర్లు చెప్పిన మాట నిపుణులకు తెలిసిందే. ఆ నిపుణులకు వివరించారు. ఆ నిపుణులకు సంబంధించి అసలు కేసీఆర్ అంత మాట ఎందుకు అన్నాడు అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసమే పార్టీ ఏర్పడింది, తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. ఉద్యమంలో ఏర్పడిన తర్వాత రైతాంగం కోసం తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది అప్పటి గవర్నమెంట్ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో. అయితే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రాజెక్టులు కుంగిపోయాయి దానిపైన నిపుణుల కమిటీ అధ్యయన కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. అధ్యయన కమిటీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఏంటంటే మా ఇంజనీర్ అంతా అప్పటి సీఎం కేసీఆర్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే దానిపై మీరు ఎలా తీసుకుంటారు, మీ పార్టీ కానీ మీరు కానీ? ముందు నుంచి కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఏదైతే చేసిండో అది కూడా మోసపూరితమైన ఉద్యమమే. నేను పులి నోట్లే తలకాయ పెట్టినా అని ఏదైతే నిమ్స్ హాస్పిటల్లో నేను ఒక నిరాహార దీక్ష చేసి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అనేక మంది చెప్పడం కూడా జరిగింది. అది కూడా చీటింగే. అది కూడా ఆయన చేసిన నిరాహార దీక్ష కూడా చీటింగే. అంటే ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పటి నుండి కూడా మోసపూరిత ఉద్యమం అని నేను చెప్తాను. సెంటిమెంటల్ ఏంటిది, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఆంధ్రవులే దోసుకపోతున్నారని ప్రజలను రెచ్చగొట్టి నీళ్లు నిధులు నియామకాలు మన అన్నీ కూడా మనకు తెలంగాణ సాధించుకుంటే మనది మనకుంటామని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు ఈ మూడిటికి కూడా దూరమైనని చెప్పచ్చు. ముఖ్యంగా 1,00,000 కోట్ల పైన వెచ్చించి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతో సహా 3 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆ ప్రాజెక్టులు పరిపాలిస్తూ ఉన్నాయి. ఇక నిధులైతే కేవలం కల్వకుట్ల కుటుంబానికి పోయినా అది దాని ఫలితమే మొన్నటి ఎలక్షన్లో వాళ్ళు అనుభవించింది. నియామకాలు వాళ్ళ కుటుంబంలోనే. రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు. ఇక ముఖ్యంగా మనకి ఈరోజు మీరు అడిగింది ఏంటంటే, ఈ 3 సంవత్సరాల కాలంలోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇస్తే ఇంజనీర్ల టీము అంటే మాకేం తెలియదు, కేసీఆరే చెప్పినట్టు చేస్తామని చెప్పింది. అంటే నయా నిజాం, ఒక నియంత, ఒక టెక్నికల్గా దోసుకున్న దుర్మార్గుడు కేసీఆర్ తెలంగాణని. అంటే ఎంతో పెద్ద పెద్ద ఇంజనీర్లు డిపార్ట్మెంటు, ఎస్సీలు, ఈలు ఉంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరము ఇతర ప్రాజెక్టులకు ఏటీఎంగా వాడుకున్న దుర్మార్గుడు కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం చెప్తాడు, రైతులకు న్యాయం చేయాలా, ఆ పరేల్ పాస్ని రిపేరింగ్ చేయాలి. ఇప్పటికి కూడా వాళ్ళ అహంకారం, కల్వకుంట్ల అహంకారము ఇప్పటికి కూడా తప్పు చేసిన ఫీలింగ్ లేదు, దోచుకున్న ఫీలింగ్ లేదు. ఒక 4 రోజుల క్రితం ఒకళ్ళు పరారైపోయిండ్రు, ఒకళ్ళు జైలుకి పోయిండ్రు. ఇప్పుడు మిగులుతారు ఒక ఎమ్మెల్యేలు ఇంకో ఇతర పార్టీలకు పోతూ ఉన్నారు. రాబోయే రోజులలో వీళ్ళు 3 మిగులుతారా, 2 మిగులుతారో కూడా తెలుస్తలేదు. అంటే మొత్తము ఏదైతే ఇంజనీర్లు చెప్పినట్లు
కేసీఆర్ చెప్పినట్లే మేము నడుచుకున్నాము, మేము పని చేస్తామని చెప్తున్నారో అన్ని వ్యవస్థలో కూడా అదే విధంగా జరిగింది. తప్పకుండా కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్లో ఏం చెప్పింది, మా ప్రభుత్వం ఏర్పడితే సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలైంది, దాని ఊసులు ఎత్తుతలేరు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేపియాలా, ఎవరైతే దోషులైతారో వాళ్ళకి జైలు పంపాలా, న్యాయపరంగా వారి మీద కఠినమైన శిక్ష విధించి జైలు పంపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి అలాంటి వ్యక్తి నేనే ఇంజనీర్ అని చెప్పడం వల్ల పిచ్చోడి చేయిలా రాయి అన్న విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పయ్యారా ప్రజలు? అప్పుడు అంటున్నా, ఆయన మాటకరితనంకు ప్రజలు మోసపోయింది. వాళ్ళు ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు మేమే తెలంగాణ సాధించినాం, తెలంగాణ ఇంట్లో నంబర్ అని చెప్పి పతనావస్థకు ఒక గాజుతోటి నిర్మించిన భవనం లేక కూలిపోతూ ఉంది. కళ్ళ ముంగంటే ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత మడమాయం అయిపోతుంది. వాళ్ళు మాటకారితనంతో మేము రాష్ట్రాన్ని దోచుకుంటాము, రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతామని ఏదైతే, అందుకే నేను అంటున్నా నయా నిజాం. ఇలా రజాకర్ సినిమా మనం చూస్తే తెలుస్తుంది. అహంకారం, వారు ఏదైతే అరగదొక్కిన ప్రజలకు తగిన శిక్ష తర్వాత నిజాం నవాబు అనుభవించిండో, ఇదే విధంగా ఈయన కూడా నయా నిజాం లెక్కనే ఆయన పరిపాలన, ఆయన విధానము, ఆయన పద్ధతి ప్రజలు ఆయనకు తగిన శాస్తి చెప్పిండ్రు. భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా వాళ్ళ అవినీతిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ మా మోడీ గారు అనేకసార్లు చెప్తా ఉన్నారు, దోచుకున్న పైసలు కక్కిస్తాం, దోచుకున్న అవినీతి పైసల్ని కక్కిస్తామని చెప్తాం జరుగుతూ ఉంది. తప్పకుండా ఏదైతే ఈ అవినీతి జరిగిందో శిక్ష అనుభవించాల్సిందే, అనుభవిస్తారు. అయితే ముఖ్యంగా చెప్పండి, ఈ ఇంజనీర్లు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏదైతే నిపుణుల కమిటీ వేసిందో 100 రోజులు తెలిసిన నిజాలు ఏంటంటే నిపుణుల కమిటీలకి ఇంజనీర్లు మా కేసీఆరే చెప్పారంటే దీనికి అందరికీ బాధ్యులు ఇంజనీరా సీఎం కేసీఆర్? 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైంది ప్రజాధనం. ఇద్దరు కూడా బాధ్యులే. మీరు ఒక ప్రొఫెషనల్ అయి ఉండి ఒక అంత పెద్ద ప్రాజెక్టు, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మీరు మీ పాత్ర ఏం లేనప్పుడు మీరు తప్పుకునేది అక్కడి నుంచి. మీరు తప్పుకోకుండా చేతి కింద నీళ్ళు తాగినట్లు వాళ్ళతో ఉండి అవినీతిలో భాగస్వాములు మీరు కూడా. లేకుంటే మీరు ఒక ఇంజనీర్లు అయి ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు కేసీఆర్ మీద ఎత్తేస్తున్నారు, అందరూ కూడా బాధ్యులే, దానికి బాధ్యులు అందరూ కూడా శిక్షించబడాలని మేము చెప్తాము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా నిపుణుల కమిటీ వేసింది. ఆ ప్రాజెక్టు ఏదైతే పగుళ్ళు ఉన్నాయో దాన్ని నిర్మాణం చేపట్టేందుకు అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసినప్పుడు దోషులను శిక్షించాలా, ఎవరిని శిక్షించాలి, ఇలాంటికి ఎలా ప్రజాధనాన్ని రికవరీ చేయాలా, ఏం చేయాలి? ఇది మామూలు స్కామ్ కాదు, ఇది సిబిసిఐడికే ఉపజెప్తేనే సరైన న్యాయం జరుగుతుంది. లేదా ఇక్కడ లోకల్ వాళ్ళతోటో లేకుంటే ఇతర కమిటీలతోటి ఎంక్వైరీ చేయించి అది సరైన న్యాయం జరగదు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ముని 1,00,000 కోట్ల పై చిలుకు డబ్బుతోటి నిర్మించిన ఈ ప్రాజెక్టు అవినీతిమయం, మొత్తం అడుగడుగున అవినీతిమయం. తప్పకుండా సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తేనే దానికి న్యాయం జరుగుతుందని మేము చెప్తాం. అయితే అవినీతి చేసేందుకే అప్పుడున్న ప్రాజెక్ట్ అయితే ప్రాణహిత చేవెళ్లను పేరు మార్చి కాళేశ్వరంగా డిజైన్ మార్చారు. అందుకే అవినీతి చేసేందుకే ఈ డిజైన్ మార్పు చేశారంటారా మీరు? తప్పకుండా. ఇప్పుడు అది 100 ఫీట్ల నుండి నీళ్లు పైకి తీసుకురావడం, గంగాజలం మీదికి తీసుకెట్టినట్లు, అంటే ఒక పెద్ద బోరు మాదిరి. అది మొత్తం ప్రజల్ని మభ్యపెట్టిండు. అంటే దేశంలోనే నంబర్ 1, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత లెంత్ ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడ లేదు, దీంతో 1 కోటి ఎకరాలు అని ప్రజలకు నమ్మబలికి ఆయన టెక్నికల్గా దాంట్లో నుంచి డబ్బులు దోచుకుని ఏటీఎంలో పనిచేసింది ఆయన. అది తప్పకుండా ప్లానింగ్ అని అవినీతి చేసింది. అందుకే 3 సంవత్సరాలలో ఇలా పరేలు పాస్తూ ఉంది.
దీనికి అందరూ దానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా బాధ్యులే. తప్పకుండా అందరూ శిక్షింపబడాలా. ఈ కాంగ్రెస్ కూడా ఎందుకు వెనుక అడుగేస్తుందో మేము అసెంబ్లీలో కూడా మేము ఈ ప్రశ్నలు లేవనెత్తినాం. మీరు ఎంక్వైరీ మీరు ప్రపోజ్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్కు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిఐడి ఎంక్వైరీకి ఆదేశిస్తుందని చెప్తే వీళ్ళు ఇప్పటికీ ఆ ప్రపోజల్ ఆ లెటర్ని పంపిస్తలేరు. వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ని, మీరు ఏదైతే ఎన్నికలప్పుడు మీరు గెలిచిన తర్వాత ఆ అంశాన్ని మర్చిపోతున్నారు. ఎంక్వైరీ కమిటీని దాని మీద సిబిఐ కమిటీని వేసి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపాలని మేము చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, గతంలో పనిచేసిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మసిబూసి మారేడికాయ విధంగా వాడుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆరే. మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించారు. అందుకే అప్పుడున్న ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి ఏటీఎంలా వాడుకున్నాడు. పూర్తిగా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలి. దానికి సంబంధించిన ఇంజనీర్లే బాధ్యత. ప్రజల సొమ్ము రికవరీ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలి. సిఐడి ఎంక్వైరీ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.